క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 32వ కీర్తన 10వ చరణం. యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృప ఎంతో ఉన్నతమైనది. దేవుని కృప ఎంతో శ్రేష్టమైనది. దేవుని కృప స్థిరమైనది కూడా. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోదు. అలాగే ఈ లోకంలో ప్రార్థిస్తున్న మనమందరం కూడా దేవుని కృప ద్వారానే ఏదైనా మనం పొందుకోగలం. అలాగే బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడితిరి అని. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, ఇప్పుడు మనము ఏమై ఉన్నామో అది దేవుని కృప. మనము ఏమి కలిగి ఉన్నామో అదీను దేవుని కృప. సమస్తమును దేవుని కృప ద్వారానే మనం